మనం ఈరోజు మలిద లడ్డు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, నెయ్యి, చక్కెర. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలనో చూపిస్తా. గోధుమ పిండి తీసుకున్నాం కదా, దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకుందాం. నెయ్యి మంచిగా కలుస్తట్టు కలుపుకున్నాక నీళ్ళు పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిసింది కదా, మంచిగా కలిసిందిగా. ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం పిండిని. ఇట్లా మంచిగా తీసుకొని ముద్ద కట్టుకోవాలి. ఇట్లా స్మూత్గా వస్తుంది. కొంచెం కొంచెం తీసుకుంటే ముద్ద కట్టుకొని రొట్టె వేసుకుందాం మనం. ఇట్లా ఇంత ముద్దలు కట్టుకొని రొట్టె వేసుకుందాము. ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. రొట్టెలే కాల్చుకొని ఇది కాల్చుకుందాం. ఇప్పుడు ఇట్లా స్మూత్గా వస్తుంది మంచిగా. ఇట్లా మంచిగా ఒకదాని ఇంకొకటి ఇట్లా వేసుకున్నాం కదా, కాల్చుకుందాం. ఇక స్మూత్ ఇట్లా నానబెట్టుకోవాలి. పిండి ముద్దను నానబెట్టుకుంటే ఇట్లా స్మూత్గా వస్తుంది. రొట్టె కూడా మంచిగా కాల్చుకుందాం పెంక మీద. స్టవ్ ముట్టించుకొని పెంక పెట్టుకున్నాం కదా, మంచిగా కాల్చుకుందాం. ఇక నెయ్యి వేసుకుంటే కాల్చుకోవాలి. ఇట్లా నెయ్యితోటే వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తాయి. చూసిరు కదా, ఇట్లా మంచిగా పొంగుతుంటాయి. పొంగిన కొద్దీ మంచిగా మర్రేసుకోవాలి. ఇట్లా దీనిపైననే మంచిగా చక్కెర వేసుకోవాలి. ఇట్లా చక్కెర వేసుకొని ఇది పక్కన పెట్టుకున్నాక ఇంకొకటి వేసుకోవాలి. ఇట్లనే తర్వాత ఇట్లనే వేసుకోవాలి. ఇక ఒకదాని తర్వాత ఒకటి మంచిగా కాల్చుకుంటే వేసుకోవాలి, స్టెప్ బై స్టెప్. చూసిరు కదా, ఇట్లనే అన్నీ ఇదే విధంగా చక్కెర వేసుకుంటే కరుగుతుంటుంది అన్నట్టు. గరం మీద మంచిగా కరుగుతుంది. ఇట్లా రొట్టెలు అన్నీ అయినాయి కదా, ఇట్లా తీసుకొని మంచిగా ఇట్లా దించుకోవాలి. ఇట్లా అన్నీ ఇదే విధంగా దించుకొని ఈ చక్కెర మనం గరం మీద వేసినాం కదా రొట్టెల మీద, మంచిగా మెత్తగా స్మూత్గా కరిగిపోతుంది అన్నట్టు. ఇట్లా వేసుకోవాలి. ఇంకా ఇదే విధంగా ఇంకా అన్ని సన్న సూర వేసుకొని ఇట్లా చక్కెర మంచిగా కరిగింది. ఇప్పుడు మంచిగా ఇట్లా సూర వేసుకున్నాం కదా చపాతీని, కొంచెం అంత చక్కెర వేసుకోవాలి. మళ్ళా మనం స్వీట్ తగ్గట్టు మనం ఎంత స్వీట్ తింటామో అంత వేసుకొని దీంట్లోనే నెయ్యి వేసుకుందాం. నెయ్యితోటి మంచిగా లడ్డు కట్టుకుందాం. మొత్తం నెయ్యితోటే కట్టుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా మంచిగా కలుపుకొని ముద్ద కట్టుకుంటే తింటుంటే మస్తు ఉంటుంది.
ఇంకా కట్టాలి. మంచి కలిసేటట్టు కలపాలి. ఒకసారి వేసుకొని తింటారంటే ఇడవరు ఇక. కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. మొత్తం నెయ్యితో వేస్తే బాగుంటుంది. ఇట్లా కట్టాలి. కొంచెం వేడి ఉండగా కడితే మంచిగా వస్తుంది లడ్డు. ఇట్లా ఇట్లా ఇంతే ఒక్కొక్కటి ఇట్లా కట్టుకోవాలి. చూసిరు కదా ఎంత మంచిగా వచ్చినాయో లడ్డు. నేను చెప్పినట్టు వేసుకొని చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది. దీన్ని బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తా. తిని చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. నేను చెప్పిన విధంగా వేసుకోరు.